గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదంట. సో అందుకే ఎవరైనా ఇంకా పూజ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే పూజ చేసేయండి. నేనైతే చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్. యాక్చువల్గా 4:30కి అలారం పెట్టుకున్నాను. 4:23కే మెలుకొచ్చింది. ఎందుకో దేవుడి మీద భక్తి, అంటే పూజ చేసుకోవాలి పూజ చేసుకోవాలి. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అనేది ఎప్పుడో అంటే అసలు చాలా 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 మంచి రోజు అంట. ఏదైనా కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందంట. సో మీకేమైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి నేను పూజ చేసుకున్నాను అనమాట. ఈరోజైతే నా పూజ అయిపోయేసరికి 6 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా చల్లగానే ఉంది. 4:23కి లేచిన ఇంత చలి పెడుతుందేమో అనుకున్నాను, బట్ అసలు చలే పెట్టలేదు. ఎందుకంటే దేవుడి మీద భక్తి, పూజ చేసుకోవాలి అని చెప్పేసి నైట్ అంతా అలానే పడుకున్నాను అనమాట. సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. ఎప్పుడెప్పుడు 4 అవుతుందా, ఎప్పుడెప్పుడు లేచి పూజ చేసుకుందామా అని చెప్పేసి. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిదంట. ఈ రోజనే కాదు, డైలీ చేసినా చాలా మంచిది. సో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల లేవలేకపోతాం కాబట్టి ఇంకా ఈరోజు ఒక్కరోజన్నా పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి నేనైతే లేచి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గేసుకొని పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూసేయండి. ఇంక ఎర్లీ మార్నింగే లేచాను అనమాట. ఇంకెవ్వరూ లేవలేదు. బయట వ్యూ చూడండి ఎలా ఉందో అసలు. ఫస్ట్ టైం నేను అంటే 4:23కి లేచి పూజ చేయడం అనేది అసలు నా లైఫ్లోనే ఫస్ట్ టైము. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. హ్యాపీ మూమెంట్, అసలు ఎంత బాగుందో. మైండ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచాను కదా, సో ఎవరూ లేకముందుకి నేనే లేచి పూజ చేసుకున్నానా అనిపించింది నాకైతే. అంటే వాళ్ళ ఇంట్లో చేసేది నాకు కనిపించదు కదా, సో అందుకే అలా అనిపించింది అనమాట. మీలో ఎంతమంది ముక్కోటి ఏకాదశి పూజ చేశారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కుదిరితే టెంపుల్కి వెళ్ళడం మంచిది. అండ్ అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేస్తే ఇంకా చాలా మంచిదనమాట. నేనైతే ఇంట్లోనే ఉన్నాయి తులసి చెట్టు, ఇంట్లోనే తెంపి వేశాను. చాలా చాలా బాగా అనిపించింది నాకు ఈరోజు పూజ. ఎంత మనసుకు ప్రశాంతంగా అనిపించింది. నేను పూజ ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను. చాలా మాట్లాడాలని కానీ ఏం మాట్లాడలేకపోతున్నాను. సో పూజ చేసేసుకున్నాను. ఇంతకీ మీరు పూజ చేసుకున్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఇంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పుగా అర్థం చేసుకోకండి. కామెంట్స్ మాత్రం చేయకండి. ఎర్లీ మార్నింగ్ కదా, మనకు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి, సో నేనే తీసుకున్నాను కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ కనబడుతుంటాయి. సో అవి ఎవరు బ్యాడ్గా తీసుకొని బ్యాడ్గా పోట్రే అయ్యి కామెంట్ మాత్రం చెయ్యకండి. అర్థం చేసుకుంటారని నేను అనుకుంటాను. నాకు తెలుసు మీరు అర్థం చేసుకుంటారు. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. మీరు చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి. బాయ్ బాయ్ అందరికీ.